అనుకున్న పనులు జరగడానికి బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారిచే వారాహి పాశుపత హోమం. ఆ రాత్రి ఆ తల్లి కొడుకులే కాదు, అక్కడ ఎవ్వరూ నిద్రపోలేదు. కట్టుబట్టలతో దేశం వదిలిపోమంటూ స్థానికులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. పల్లె భగ్గున మండింది. మీ అమ్మ తమ్ముడు ఏదో పడవ ఎక్కే ఉంటారా, నువ్వు ఎక్కరా? దూకితే చచ్చిపోతారా? వెనక్కలు ఏదో పడవలో వస్తారా? పడవలైపోతున్నాయి, రండమ్మా రండి. పేరు భద్రం. శివాజీ. బాజీరావు గారు, వీళ్లతో కలిపి ఇప్పటి వరకు వెట్టి చాకిరీకి అదే మీరు చేరదీసిన కాంతిసీకుల సంఖ్య 3000కు పైమాటే. మరి మాకు కూడా థ్యాంక్ యూ సార్. వాళ్ళకి పొజిషన్ ఏంటో ఓసారి చెప్పు. అలాగే సార్. చూడండి, మీరంతా ఈ దేశంలోకి దౌర్జన్యంగా ప్రవేశించారు. న్యాయంగా అయితే మిమ్మల్ని వెనక్కి తరిమెయ్యాలి. కానీ అన్న బాజీరావు గారు మీ మీద జాలి పడుతున్నారు. కాబట్టి మేము చూసి చూడనట్టుంటాం. గుట్టుగా కాగితాల మీద సంతకాలు చేసి ఆయన పెట్టింది తిని బతకండి. తెల్ల కాగితాల మీద సంతకాలు ఏంటండి? ఇదంతా మోసం. మాకు తెలిసా మాత్రం మేము చదువుకున్నాం. ఇక్కడ కాకపోతే బయట ఎక్కడో పని చేసుకు బతుకుతాం. మేము సంతకాలు పెట్టమండి. నా బిడ్డ చూశారుగా, ఎదురు తిరిగినోడు చావడు, వాడి వెనకున్నోడు చేస్తాడు. ఈ షిప్పులకి సరుకెత్తడం దించడం నా లీగల్ వ్యాపారం. దాని వెనక జరిగే చీకటి వ్యాపారం వేరే ఉంది. అదే నన్ను విశాఖపట్నానికి ఇంటల్లుడిని చేసింది. స్మగుల్డ్ గుడ్స్ని షిప్పు ఒడ్డుకొచ్చాక దించడం కష్టం. అడ్డమైన గాడిదలందర్నీ మేపాలి. అందుకని షిప్పు సముద్రంలో ఉండగానే ఆ సరుకుని ఒడ్డుకు చేర్చాలి. అది మీరు చెయ్యాల్సిన పని. ఇల్లీగల్ వ్యాపారం కాబట్టి వేరే గ్రూపులు ఉంటాయి. సరుకు కోసం దాడులు జరుగుతాయి. అవతల వాళ్ళకి భయపడు, పోలీసులకి జడిసో సరుకక్కడ వదిలి రావద్దు. ఒట్టి చేతులతో ఇక్కడికొస్తే అక్కడ మిగిలిన ప్రాణాలు ఇక్కడ పోతాయి.
ఇంతకీ ఆడు చచ్చుంటాడా బతికుంటాడా? వాడు చచ్చే ఉంటాడన్నా. ఇంతసేపు ఎక్కడ బతుకుతాడన్నా? ఇంకేం బతుకుతాడు? ఖచ్చితంగా చచ్చే ఉంటాడు. అయితే పందెం. వాడు చచ్చే ఉంటాడని నా పందెం 500 అన్నా. నా పందెం 800 అన్న. 1000 రూపాయలు నా పందెం. నా పందెం 1200. నాది 1500 అన్న. ఖచ్చితంగా బతికుంటాడని నా పందెం 2000. రేయ్ లాగండ్రా. నాకు తెలుసు ఆడు చావడని. ఆడి బాడీ బాక్స్ ఆఫీస్. చిప్పులోంచి సరుకు దించారని తెలిసింది. మేమొచ్చేసరికి దాన్ని మాయం చేశాం. నడిసంద్రంలో అది ఎలా కుదిరింది? సొరచాప. మళ్ళీ పందెం. ఈసారి కిందకు దించితే ఆ చేప ముందు వీడి తల తింటదా మొండెం తింటదా? మెత్తగుంటది కదన్నా, ముందు మొండవే తింటది. ఎద్దావా, ఆ చేపకు ఏ మాత్రం బుర్రున్నా ఈడి గ్లామర్ చూసి ముందు తల తినేస్తది. దించడమ్మా, దించండి. చెప్తున్నాడు రా, చెప్పేస్తున్నాడు రా. చెప్తాడన్నా. చెప్పు 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 చెప్పమ్మా. ఇప్పుడే వదిలే, నీ ఒక్కడి కాళ్ళు ఎర్ర కొడతా. ఇంకా లేట్ అయిందంటే మీ అందరి కాళ్ళు ఇరిగిపోతాయి. నెత్తురు వాసన చూస్తే సొరకి పిచ్చెక్కిపోద్ది. బాడీని చేప నమిలేస్తుంటే తాడు తేలిగ్గా రావాలి కానీ ఎంత గుంజినా రాదేంట్రా?
ఈ భద్రంగాడు ఇంకేంసేపు మీటింగ్ చేయాలి? లేపండ్రా, రేయ్ రండ్రా, లాగురండి, మీరు రండ్రా. వెళ్ళండి, వెళ్ళండి. ఎర్రా భద్రం, మంచినీళ్ళు కావాలేట్రా? థ్యాంక్స్ బాబాయ్, బాగున్నావా? నా సంగతికి ఏం లేరా. ఏంట్రా అబ్బాయి, మిమ్మల్ని ఎవరో పట్టేశారంట? మనోడే విడిపించాడు. మరి మామూలు శివాజీ ఏంటి, ఛత్రపతి శివాజీ. ఊరుకోండిరా, దెబ్బలు బాగా తగిలేంట్రా? ఈ దెబ్బలదే ఉంది కానీ బాబాయ్, మనోడిని సొరచేపకి మేతగా పడేశారు. ఓలమ్మో సరే, అది ముక్కలు ముక్కలుగా నమిలేస్తుంది. ఎలా తప్పించుకున్నావు అబ్బయ్యా? అసలు ఏం జరిగి నా లేనేటి, అది మగ చేప కాదు, ఆడ చేప. అయితే ఏటి ఇంకెటి సత్తది, మనోని చూస్తాను సిగ్గుతో సీర సరిపోనేగేసుకోను దీంతోనే సరిపోనది, ఇంకెటి తింటది. సొరకి సీరా సరిపోయిందా? కనపడ్డా ఎగేసుకో, సముద్రం పోటు మీద ఉంది, డేంజరు. సచ్చినుడా పిత్త పరిగి మొహను మీరు రండే, ఈ అదవంతా మనకు పనేటి. అన్నారం సత్యనారాయణ స్వామికి, శ్రీ రాజరాజేశ్వరి వరప్రసాద మహారాజశ్రీ పసలపూడి పంకజం గారి పరమ కళా రసిక నాట్య మండలికి అంచేత ఆడియన్సులారా, రసిక శిఖామణులారా, వాసికెక్కిన వైజాగు వాసులారా, మన్ను తిన్న కృష్ణయ్యను మందలించిన యశోదమ్మతో ఆ వెన్న దొంగ నువ్వు తొక్కవయ్యా హార్మోని పోలీస్ బాబు గారు కూడా చూస్తున్నారు. అన్నయ్య బాలూరు బొల్లోలు చెప్పిరి గాని ఏ పాప మెరుగానే తల్లి, నేను మన్నసలే తినలేదే తల్లి. అబద్ధాలాడతావు, మన్ను తినడానికి నీకేం కర్మ పట్టిందిరా? ఇక్కడేదో వీధి నీకు నాటకం వెన్నెలు జరుగుతుంది. లేవా, అంతకు జున్నులు మించి లేవా, అరిసెలు లేవా, పోనీ అటుకులు లేవా? నీకు ఏటవుతుందిరా? నీకు పంచదార పూరీలు లేవా, నీకు మిరపకాయ బజ్జీలు లేవా, నీకు వేడి వేడి బొబ్బట్లు లేవా, లడ్డు మిఠాయి నీకు చలాయ్ ఏంట్రా ఇంకా స్కూల్కి వెళ్ళలేదు? మీరు క్షేమంగా రావాలని అమ్మవారి గుళ్ళో పూజ చేయించా. ఎంతమంది కళ్ళు పడ్డాయో. దిష్టి తీస్తానుండండి. మాలాంటి వీరులకు అది చాలా అవసరం, తీసేయి. దిష్టి తీయాల్సింది బతుకు జీవుడా అంటూ వచ్చిన వాళ్ళకి కాదు, బతికించి తీసుకొచ్చిన వాళ్ళకి. చేతులు కట్టుకో. ఆడుండగా పోజులు తప్పడం వేస్టేజ్. సొంత అన్న నన్నే పట్టించుకోవట్లేదు, మిమ్మల్ని ఏం పట్టించుకుంటుంది? అదేంటన్నయ్య అలానే సార్, ఇక్కడ ఎంతమంది ఉన్నా నీ గుర్తింపు నీదే. రేపు స్కూల్ ఫీజు కట్టాలి, రెడీ చేయి. టీకేనంటే పళ్ళు రాలిపోతాయి. రండి రాబాయ్ రండి. బాబాయ్ స్ట్రాంగ్ టీ కొట్టించు. ఎన్ని శివాజీ స్పెషాలిటీ బాచెక్ చెత్త ఏదైనా ఒకటే, మొత్తం ఆర్కోట్. ఏంట్రా అంత మాట అనేసాడు? ఈ డామినేషన్ ఎక్కువైపోయిందిరా, బెత్తడి నాయల దగ్గర కూడా ఈ అలియేషన్ ఉంటలేదు ఇక్కడ. బాబాయ్ మంచి బందర్లాట్ చేయించొచ్చుగా. గిట్టుబాటు అవదరా అబ్బాయి, చేసా మీద పడి మొత్తం ఆడే మెక్కేస్తాడు. మొత్తం అనేది ఉత్తాపద్దం. తింటే లడ్డూలు తింటాం గానీ బందరానికి వదిలేస్తాంగా. మా అమ్మకి 2 పూరీలు 2 గారెలు పార్సల్ చేసుకున్నా, 4 బొండాలు 1 సమోసా మిగిలాయి. ఇందాక నుంచి పిలుస్తుంటే కుక్క తెగపోసి దొబ్బుతుంది. నువ్వు తినే, నేను వస్తా. అప్పుడే అక్కడికి రా. టైం అంటే టైమే. ఉదయం 6 నుంచి 9 దాకా కాట్రాజ్ డ్యూటీ, 9 నుంచి 12 దాకా నీ డ్యూటీ, 12 నుంచి 3 దాకా గ్యాప్. మా అమ్మని చూసుకోవాలిగా. 3ంటికి మళ్ళీ నీ దగ్గరకు వస్తా. రాత్రి మళ్ళీ కాట్రాజ్ డ్యూటీ. పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్. అబ్బో నువ్వు ఇచ్చే జీతానికి అదే ఎక్కువ. తిక్క రేగిందంటే మానేగల జాగ్రత్త. ముదిరిందిరా నీకు. వాటిలో ఉండే తిరుగుబాటు మనలో ఉండుంటే ఎప్పుడో బాగుపడే వాళ్ళం. అమ్మా నేను వస్తానుగా. బయటకి ఎందుకు వచ్చావు? రావద్దని చెప్పాను కదా. అసలే కళ్ళు కనిపించావు. కదలకుండా కూర్చోమంటే వినవు. నేను ఇక్కడికి వచ్చాను రా, గుమ్మంలోనే ఉన్నానుగా. ఇది గుమ్మ, అది వీధని నీకు తెలుసేంటి? బళ్ళు పశువులు గట్రా వస్తుంటాయి. కూర్చో.
రాసుకి ఏమన్నా తెలిసిందంటరా? నీ పేమయాళ్ళకు ఊపిరి పోసి బతికెత్తదరా. తప్పకుండా ఏదో రోజు కనిపెత్తారు. కాట్రాజ్ అన్న, బీహార్ నుంచి భయ్యా ఫోన్ చేసి ఈసారి ఎలక్షన్ లో పార్టీ టికెట్ అప్పలనాయుడు కాకుండా నాకు వచ్చేలా చేస్తానన్నాడు. అప్పుడు ఇక వైజాగ్ అంతా మందే. ఓ 2-3 నెలలు ఈ ఇల్లీగల్ వ్యాపారం బయటికి పొక్కకూడదు. సరే, గొడవలు మర్డర్లు నా దాకా రాని. అలాగే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈ తలుపులు మూసే. చూసే వాళ్ళకి బయట ఆఫీస్ మాత్రమే కనిపించాలి. నమస్తే. నమస్తే సార్. రే, వీళ్ళని చీటికి మాటికి ఇక్కడ రావద్దని చెప్పు. ఈ ఎదవలంతా మనకేం కానీ తెలిసిపోతుంది. అలాగే. సార్ వెళ్ళిపోయాడు గాని రా నొక్కుబే. రేయ్ అయ్యా, డబ్బులు తీసుకుని తొందరగా దొబ్బేయండి. అటాగేనండి. ఎరా సొరచేపతో ఫైట్ చేసావంట కదా, చెయ్యాక చేస్తావా? సరుకొదిలేసి వస్తే ఇక్కడ చేస్తావు కదా. ఏయ్, అక్కడేం చూస్తున్నావు? నొక్కో. 12 ఏళ్ళకి ఇదే డబ్బులు. నాకు ఇంకొంచెం డబ్బులు కావాలి. ఎందుకురా? మా చెల్లి పెద్దదైందా? కాదండి. అవ్వలేదా? సరే, అయ్యాక చెప్పు, వస్తా. నీకు కావలసినంత ఇస్తా, పోరా. మొన్న ఈ మధ్య చూసా, గుంట మంచి పొంగు మీద ఉంది. ఏంట్రా సౌండ్? చేతికి నోరొచ్చింది, కళ్ళకి రంగొచ్చింది, చావు కళ. ఏంట్రా పెద్ద మనగాన్ని అనుకుంటావా? నడు, చెప్తుంటే అర్థం అవట్లేదా? అరే నడవమంటుంటా మొత్తగా అడుగుతావేంట్రా? ఇక్కడ చెప్తుంటే అర్థం కావట్లేదా? నీళ్లలో చాప అనుకున్నావేంట్రా? కాట్రాజ్, కర్ర కర్ర నవిలూసేస్తా నీ అయ్యా. నువ్వెంతరిసినా ఆడి కళ్ళలో భయమే లేదేటి? మగాడంటే సూపుల్లో మాత్రం సురుకుండాలే. ఏరా, మన బతుకులేంటో తెలుసుకున్న వాళ్ళతో గొడవ పడతారా? తమాషాగా ఉందా? వీళ్ళ పెద్ద పోటుగాడు, పిడికిలు బిగించడం, పళ్ళు కొరకడం. పిడికిల్లో పళ్ళు మాకు లేవు. మరి వాళ్ళ సంగతి తెలుసు కూడా అంత పొగరేంటో మీకు? మనం తిరగబడితే మనతోనే పోదురా, మన వాళ్ళందరినీ నరుకుతారా? ఏ అవసరం వచ్చినా మనం చూసుకోవాలంతే. అదేం పాకినా మూసుకొని ఉండాలా? మరి కొజ్జల్లా బతుకుతున్నారా? కొజ్జాలో కుక్కలో మనం బతికుండాలంటే వాళ్ళు ఏం చేసినా మూసుకొని ఉండాలంతే. ఇంకెన్నాళ్ళు? ఎన్నాళ్ళైనా ఉండాలరా. ప్రాణాలు చేత్తో పట్టుకుని శ్రీలంక నుంచి వచ్చింది ఎందుకురా? ఇక్కడ చావడానికా? పదండి, పదా. ఎవరే? మన చిన్నియేనా? కాదే, ఇంకెవరు? వదిలేవే, ఎక్కడని వెతుకుతాం? నో, వెతికి తీరాలి. చీటికి మాటికి లీవులు పెట్టడం, బాయ్ ఫ్రెండ్ తో తిరగడం. ఎవరితో తిరిగితే మనకెందుకు? అరే ఇడియట్, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని బ్లాక్ మెయిల్ చేసి వారానికో పార్టీ కొట్టేయచ్చు.
మంచి టైంకి వస్తారా? ఎక్కడి నుంచి వస్తారా గానీ? వాట్ హ్యాపెండ్? ఏమైంది? ఇతను ఏంటయ్యా? ఒంటరిగా ఆడపిల్ల కనిపిస్తే చాలు ముందు వెనక ఆలోచించరు. ఏంటి అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఏంటా లుక్కు? ఇక్కడ మాట్లాడే వాళ్ళు ఇక్కడ పిచ్చోళ్ళ కనిపిస్తున్నారా? నువ్వేంటి అతను కలపడ్డావు? ఏమున్నాడే ఆ హైట్ చూడు, లైట్ హౌస్ లాగా. చూసింది చాలు కానీ పద. మీ అమ్మ గురించి తెలుసుకోవడం నా వల్ల కాదు. మీరు ఇలా వారానికి ఒకసారి వచ్చి నన్ను ఇబ్బంది పెడితే ఎలా? ఆ తీరం నుంచి వచ్చిన జనం కలకత్తా నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడెక్కడో సెటిల్ అయ్యారు. వివరాలు తెలుసుకోవాలి కదా. ఓసోస్ బోల్ డబ్బులు దొబ్బేశావు. ఈ కలకత్తా కన్యాకుమారిని అటు ఇటు మార్చి చెప్తున్నావు తప్ప విషయం ఏదండి బాబు? ఇక డ్యూటీ నాది కాదయా. నా సీట్ లోకి వేరే అమ్మాయి వచ్చింది. కొత్త అప్లికేషన్ రాస్తే అమ్మాయికి ఇవ్వండి. వెళ్ళండి. ఏంటి నీలో నువ్వే నవ్వేసుకుంటున్నావు? గురుడు అంత గుంజాడా? చిచి అదేం లేదు, ఏదో మ్యాన్లీగా ఉన్నాడని కొంచెం నచ్చాడంతే. అయినా అయిపోయిందిగా. తనెవరో ఎక్కడుంటాడో మళ్ళీ కనిపిస్తాడు. ఇలా మాడు ముఖం పెట్టి అడిగితే పని అవ్వదు, కాస్త నవ్వుతూ అడుగు. అక్కడ గుంజినట్టుంది, వెతుక్కుంటూ వచ్చేసాడు గురుడు. ఏం కావాలి? దీని సంగతి కొంచెం. డైరెక్ట్ గా ఆఫీస్ కి లవ్ లెటర్ తీసుకొచ్చాడు. ఆఫీస్ లో ఏంటిది? ఇలాంటివి ఎక్కడ కాదు, తర్వాత కలవండి. రేయ్ మిఠాయి రా బాబు, మిఠాయి. లంచం పడితే కానీ పని అవ్వదు. ఫ్రీగా వద్దు, డబ్బు ఎంత ఖర్చైనా పర్లేదు. అది సరే, ఆ విషయం ఏం మాట్లాడుతున్నా? బయటకు వెళ్ళండి. మా వాడితో చెప్పడానికి మొహమాటం అయితే ఎంత కావాలో నాతో చెప్పండి, వేటని సెటిల్ చేసేస్తా. గెట్ అవుట్. గురుడు భలే ఫాస్టే, బ్రోకర్ తో సహా డైరెక్ట్ గా మ్యాటర్ లోకి వచ్చేసాడు. ఏం అమ్మాయిరా బాబు, మాట్లాడితే కసురుకుంటుంది. ఇలాగైతే పని జరగడం కాదు. అప్పలనాయుడు ఏదో ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చానే తప్ప నాకే పదవి మీద ఆశ లేదు. మేయర్ చేశాను, జిల్లా పరిషత్ చైర్మన్ చేశాను, ప్రస్తుతం మంత్రిగా ఉన్నాను. అన్నీ అనుభవించాను. ఇంకా నాకేం కావాలి చెప్పండి. మరి ఇవాళ ఢిల్లీ నుంచి మన పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి జాఫర్ ఖాన్ గారు వచ్చారు. ఇదిగో అప్పలనాయుడు, ఈసారి నువ్వే మళ్ళీ ఎలక్షన్లో నిలబడి మన పార్టీని గెలిపించాలయ్యా అని ఆదేశించారనుకోండి, నిలబడతాను. అప్పలనాయుడు కాదు, ఈసారి బాజీరావు లాంటి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తామని శాసించారనుకోండి, దానికి నా ఫుల్ సపోర్టు ఇస్తా. పార్టీ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటా. ఎంతకంటే ఏంటండి మీరు మాట్లాడేది? మీ కాకుండా ఇంకోళ్ళు ఎవరికో టికెట్ ఎలా ఇస్తారు? సముద్రం లేని వైజాగ్ ఎలాగో మీరు లేని పార్టీ అలాంటి. అసలు మీరే కనుక లేకపోతే గత ఎన్నికల్లో పార్టీ నెగ్గేదా? ముకుందం గారు మాట్లాడకండి. ఎవరికో కట్టు పెడతానంటారేంటి? ఎవడండి బాజీరావు? మీలా పార్టీకి సేవ చేశాడా? మీలా పార్టీ నిలబెట్టాడా? పైగా లోకలోడు కాదు, ఎక్కడో బీహార్ నుంచి వచ్చాడు. ఆడికే గాని టికెట్ ఇస్తే చిచ్చే మమ్మల్ని మేము చెప్పుతో కొట్టుకోవాలి. ఏంట్రా వాగుతున్నావు? అదేంటే బాజీరావు, ఆయన పెద్ద మనిషి ఆ విషయంలో అనేచాడు. ఆయన కాదయ్యా, అదే మాట నేను అంటాను. కొట్టేస్తా. నువ్వైతే పార్టీ మీటింగ్ పశువుల సంత, మినిస్టర్ గారిని కొడతారా? ఇప్పుడు నువ్వు నన్ను కొట్టం పార్టీ ఇన్ఛార్జ్ గారు కళ్ళారా చూశారు. రేపు ఢిల్లీ వెళ్ళిన తర్వాత అప్పలనాయుడు గారిని కొడతారా? ఇట్లాంటి లుచ్చా లఫైన్ గారికి మనం సీట్ రికమెండ్ చేయడం ఏంటి అని ఆయన అన్నాడు అనుకో, ఆయన కొట్టేస్తా. కొడతావా? ఎవడైతే నాకేంట్రా? అరే మిమ్మల్ని కొట్టేశాడండి. రౌడీజన్ రాజకీయం ఒక్కటి కాదురా రే. ఎంత పనిచేసావయ్యా సార్. సార్ ఏదో కుర్రాడు, ఉడుకు రక్తం, ఆవేశంలో అక్కడ పీకాడు. మనసులో పెట్టుకోకండి సార్. అరే చూప్, క్యా కహ రహే ఆప్? వాడు కొడితే నేను పడి ఉండాలా? చూపిస్తాను నా తడాక. పార్టీ టికెటే కాదు, పార్టీ జెండా కూడా పట్టుకునేవాడు. ఖతం, నీ లైఫే ఖతం. ఢిల్లీలో తొక్కేనంటే వైజాగ్ లో కూరుకుపోతాం.
కథం చేస్తాడంట. भैया मैं बाजीराव बात कर रहा हूँ. ఆ బద్మాస్ జాఫర్ ఖాన్ నాకు పార్టీ టికెట్ ఇవ్వనన్నాడు. వాడు సమతా ఎక్స్ప్రెస్ లో ఫ్యామిలీతో ఢిల్లీకి బయలుదేరాడు. బీహార్ దాటకూడదు. ఫోటో పంపాను చూడు. ప్రింట్ తప్పు. చంపింది బందిపోట్లు కాదు, మా అన్న రాస్ బిహారీ. ఫోటోలు తీసుకొని పేపర్లో వేసుకోండ్రా పోజిస్తాను అన్నాడు. పంచెలు తడిపేసుకొని ప్రెస్ వాళ్ళు ప్రింట్ మార్చేశారు. మినిస్టర్ సాబ్, నువ్వన్నది రైట్. రాజకీయం రౌడీయిజం ఒక్కటి కాదు. నేను అడిగిన దాని గురించి ఒక్కసారి ఆలోచించండి. కావాలంటే డబ్బులు ముందే ఇచ్చేస్తాను. నీలు బాయ్. ఓకే, కలెక్టర్ ఆఫీస్కి పోనీ. కూర్చో, ఒడిచేస్తాను. పోనేరా. ఇప్పుడు చెప్పు, పిచ్చాళ్ళని వెనకాల పడి బతిమాలుకుంటున్నాను, అంత చులకనైపోయినా నీకు? అందుకని గొంతు మీద కత్తి పెడితే ఒప్పేసుకుంటాను అనుకున్నావా? ఒప్పిస్తాను. పని అయ్యేంత వరకు నేను వదిలే సమస్య లేదు. ఏ ఆడపిల్ల ఇలాంటి పని ఒప్పుకోదు. చా, ఇలాంటి ఛాన్స్ దొరికితే వద్దనే వాళ్ళు నేను ఇంతవరకు చూడలేదు. చాలా చీప్ గా మాట్లాడుతున్నావు. అంత లేదమ్మా, 10 మంది ముందు అడిగితే పరువు పోద్దని ఎదవ డ్రామాలు ఆడుతున్నావు. ఇక్కడ అరిచి గీ పెట్టినా సరే మూడో మనిషికి వినిపించదు. బేరం తగ్గుంటాయి. ఎంత కావాలి? నేను అలాంటి దాన్ని కాదు. పోనీ డబ్బులు తీసుకోకుండా చెయ్యి. కొంచెం కోఆపరేట్ చేయి. నువ్వు తలుచుకుంటే 5 నిమిషాల్లో అయిపోద్ది. నా బాధ అర్థం చేసుకో. పోనీ రేపు చేస్తావా? రేపా? అన్నిటికీ నోరు తెరుస్తావేంటి? పోనీ ఎల్లుండి చెయ్యి. ఎల్లుండా? 12 సంవత్సరాల నుంచి మీ ఆఫీస్ చుట్టూ పిచ్చి కుక్కలా తిప్పారు, ఒక్కడు పనిచేయడే. పోనీ ఆడపిల్ల నువ్వన్నా నా బాధ అర్థం చేసుకుంటావంటే 15 రోజులు అయింది అప్లికేషన్ ఇచ్చి, అసలు పట్టించుకోవే. అది నువ్విచ్చింది అప్లికేషనా? అంటే అసలు చూడలేదా? సారీ, ఎంత కావాలని అడుగుతుంటే లంచం అనుకోలేదు. మరేమనుకున్నావు? ఇంకేదో అనుకున్నాలే. అప్లికేషన్లో ఏముంది? వారం రోజుల నుంచి మీ అప్లికేషన్ పని మీదే ఉన్నాం. కూర్చోండి. శ్రీలంక నుండి ఇక్కడికి వచ్చిన జనంలో రాజలక్ష్మి అన్న పేరున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అదే పెద్ద ప్రాబ్లం అయింది. అన్ని కలెక్టర్ ఆఫీసుల నుంచి ఆ పేరున్న వాళ్ళందరి వివరాలు రప్పించాను. ఇందులో మీ అమ్మగారు ఎవరో చూడు. అడ్రస్ చూడరా. ఇందులో ప్రెసెంట్ అడ్రస్ లేదు, బట్ డెఫినెట్గా ఇండియాలోనే ఉన్నారు.
ఈ ఫోటో నేను తీసుకొచ్చా